విజయవాడ భవానీపురం కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నెల 31 వరకు కూల్చివేతలపై కోర్టు స్టే విధించింది. ఇక లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూ వివాదంపై కోర్టు తాజాగా సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అధికార యంత్రాంగం బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. సొసైటీకి చెందిన భూములను కొందరు దళారులు నకిలీ రిజిస్ట్రేషన్లతో మూడో వ్యక్తులకు విక్రయించినట్లు విచారణలో స్పష్టమైంది. ఆ భూముల్లో పలువురు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. 25 ఏళ్లుగా నివసిస్తున్నామని బాధితులు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు 42 నిర్మాణాలను కూల్చివేశారు. అయితే నిర్మాణాలు కూల్చివేశాక కోర్టు స్టే ఇవ్వడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, ప్రియాంక, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడలో సంబంధించి భవానీపురంలో ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించి కోర్టులో గెలిచారంటూ కూడా వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆర్డర్ ప్రకారం ఏదైతే 40 భవానీపురంలో ఉంటున్నటువంటి 2 ఎకరాల 40 సెంట్ల భూమి కోర్టులో ఉండటంతో ఆ భూమికి సంబంధించిన గెలుపు ఏదైతే 42 మంది తప్పుడు పత్రాలు సమర్పించి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ మధ్యవర్తులు వారిని మోసం చేసి భూమి అమ్మారంటూ కూడా కోర్టు ఫిల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూల్చివేయాలంటూ కూడా ఆర్డర్ అవడంతో దాని ఉదయాన్నే ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేత పనులు మొదలు పెట్టారు. 42 గృహాలకు సంబంధించి కూడా వారందరూ కూడా 2001లో ఈ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని 2017 వరకు కూడా ఎటువంటి మాకు నోటీసులు రాలేదు. 2017లో ఈ భూమి లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిందంటూ కూడా అప్పుడు కోర్టులో కేసు పడిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మధ్యతరగతిగా ఉన్నటువంటి మేము ఇప్పుడు ఫ్లాట్లు నిర్మించుకుంటే ఆ ఫ్లాట్లు అన్నింటినీ కూడా 3 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఆ భవనాలతో సహా వాటన్నింటినీ కూడా కూల్చేశారంటూ అధికారులు ఎవరు కూడా నోటీసులు ఇస్తున్నా తీసుకోలేదు అంటూ నోటీసులు సాఫ్ట్ కాపీ కావాలంటూ కూడా చెప్పారని ఎక్కడ కూడా కూల్చివేత పనులు ఆపలేదంటూ కూడా అటు బాధితులు అవాపోతున్నారు. ఉదయం నుంచి కూడా జరిగినటువంటి కూల్చివేతలలో మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఒక స్టే తీసుకురావడంతో ఈ కూల్చివేత పనులు అయితే ఆపినటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే 42 గృహాలకు సంబంధించి ఈ ఏదైతే సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు ఎవరు దిక్కు గవర్నమెంట్ కి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ దీనిపైన ఒక ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలంటూ కూడా అక్కడ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు 200 మంది పోలీసులతోటి ఉదయం నుంచి కూడా పూర్తిగా ప్రక్షాళన అంటే అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసేసి ప్రక్రియ అయితే మాత్రం వేగంగా జరిగిందనేది మనం చెప్పాలి. ప్రియాంక, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.